హల్లెలూయా. దేవుడు ఈ విధంగా మనతో మాట్లాడుతుండో సెలవిస్తున్నాడండి. కొన్ని కీర్తనల్లో 91 అధ్యాయంలో 91 అధ్యాయం 10వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకున్నాం. దేవుడు మనకి ఈ విధంగా సెలవిస్తున్నాడు. నీకు అపాయమేమి రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములను రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజింగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించదను. అతడు నా నామం విరిగినవాడు గనుక నేనతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేనతన్ని ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతన్ని తోడయుండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దేవుడు దీవించును గాక. దేవుడు ఈ విధంగా మనతో మాట్లాడుతున్నాడండి. ఈ వాక్యాలు మీకు అర్థమైనట్టు ఉన్నాయి అనుకుంటాను. దేవుడు బైబుల్ చదవండి. ఈ విధంగా దేవుడు మీకు బలపరుస్తాడు. మీతో ఎప్పుడు దేవుడు ఉంటాడు. దేవుడు ఎప్పుడు ఉంటాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.